రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ఇక జగిత్యాల జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అట్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మంత్రి అట్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎక్స్గ్రేషియా అందిస్తామని, ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. వరదలలో గల్లంతైన మృతదేహం కోసం మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గాలింపులు కొనసాగిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. గోదావరి నదీ స్థానాలలో భక్తులు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జగిత్యాల జిల్లా టిఆర్ నగర్ వాస్తవులకు సంబంధించినటువంటి అక్కడున్న దేవుడు దైవక్షేత్రానికి వెళ్ళి వస్తున్న సందర్భంలో కూడా మహారాష్ట్ర బార్డర్లో ఈ సంఘటన జరిగింది. ఏదైతే వరదల్లో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు, కొట్టుకుపోయిన కుటుంబాలకు అందరూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహాయాన్ని ద్వారా ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈరోజు ఈ అనుకోని సంఘటన విషయంలో ఆ కుటుంబాన్ని చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అనుకోకుండా ఆ వరద వస్తుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ వరద వచ్చినప్పుడు కారులో కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ ప్రాణాల ఆకాశంలో పోయినట్టు అవుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలన్నిటికీ కూడా, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేము ధైర్యంగా మీరు ఉండాలి, దేవుడు కూడా మీకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఎవరైతే గల్లంతా ఇప్పటివరకు దొరికిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తక్షణమే అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి, ఆ ప్రభుత్వం ద్వారా అది ఏ